ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో లోక్సభ సీటు సెగలు రేపుతోంది. ముగ్గురు మంత్రుల పట్టుతో నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థిని ప్రకటించడానికి వెనుకాడింది హైకమాండ్. చివరికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రఘురామరెడ్డికి కేటాయించింది. అధిష్టానం నిర్ణయంతో మల్లు బట్టి విక్రమార్క శిబిరం డీలా పడింది. ఖమ్మం నుంచి పోటీ చేయాలని భావించిన మల్లు నందిని తీవ్ర నిరాశతో ఉన్నారని తెలుస్తోంది. గురువారం నందిని నామినేషన్ వేస్తుందని ప్రచారం సాగింది. అయితే నందిని నామినేషన్ వేయడం లేదని చెబుతున్నారు. కానీ రఘురామరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మాత్రం బట్టి విక్రమార్క రావడం లేదని సమాచారం. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు యాకేష్ అందిస్తారు. సౌమ్య, గుడ్ మార్నింగ్. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి అంశం మీద సస్పెన్స్ కు తెరబడిందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇలా రామసాయం రఘురామరెడ్డి ఇలా నామినేషన్ వేస్తున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఉదయం 10:30 గంటలకు ఖమ్మం కాలువడ్డు నుంచి భారీ ర్యాలీ మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభ్యర్థి రఘురామరెడ్డి భారీ ప్రదర్శనతోటి వెళ్లి ఖమ్మం కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలంటూ కూడా ఇప్పటికే ఆ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఖమ్మంలో కాంగ్రెస్ సత్తా చాటేందుకు మరోమారు తన ప్రయత్నాన్ని చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అభ్యర్థి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగింది. దాదాపు ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద చర్చ కొనసాగింది. ఖమ్మంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరిగినటువంటి సందర్భాన్ని చూసుకున్నాము. అనేక పరిణామాల నేపథ్యంలో, అనేక ఉత్కంఠల నేపథ్యంలోనే రామసాయం రఘురామరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ముందుగా మనం ఒక వారం క్రిందట ఇదే పేరును మన జీ తెలుగు న్యూస్ లో కూడా ప్రచారం చేశాము. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మనం రఘురామరెడ్డి పేరును ఖరారు చేస్తున్నట్లు కూడా సమాచారం తోటి మనం వార్త ఇచ్చాము. అదే నిజమైంది. అయితే ఈ ముగ్గురు మంత్రులకు సంబంధించి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురు బంధువులకు సంబంధించినటువంటి వాళ్లకు టికెట్లు ఇవ్వాలనేది వాళ్ళు మొదటగా ప్రయత్నం చేశారు. ఆ తీరుగానే కాంగ్రెస్ అధిష్టానం మీద కూడా ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో ఈ వీళ్ళ పేర్లను పూర్తిగా అధిష్టానం పక్కన పెట్టింది. అయితే చాలా అంశాలను కూడా ఈ నేపథ్యంలో పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. కొంతమంది కొత్త పేర్లను కూడా తెర మీదకి తీసుకొచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పాత తరం నాయకుడికి రఘురామరెడ్డికి వైపే మొగ్గు చూపినట్లు చాలా స్పష్టంగా తెలిసింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రఘురామరెడ్డి మంత్రి పొంగులేటికి సంబంధించి తరపు బంధువులు, మరోపక్క ఆయన పొంగులేటి కూతురుని కూడా ఆయన కొడుకుకు ఇచ్చి వివాహం చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్యన కూడా బంధుత్వం ఏర్పడింది. ఇప్పుడు పొంగులేటికి రఘురామరెడ్డి వియంకుడు. అయితే పొంగులేటి ప్రసాద్ రెడ్డికి మంత్రి సోదరుడికి టికెట్ కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినటువంటి సమయంలో అటు బట్టి విక్రమార్క అడ్డుకున్నారు. ఆయన భార్యకు కూడా టికెట్ కావాలంటూ ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో మంత్రుల మధ్య పోటీ ఉన్న పరిస్థితులలో రఘురామరెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే ఎట్టకేలకు ఇది పొంగులేటి కోటాకే పోతుందని కాంగ్రెస్ లో ప్రచారం కొనసాగుతుంది. బట్టికి చెక్ పెట్టే విధంగా కూడా ఈ అభ్యర్థి ప్రకటన ఉందని చెప్పేసి అటు బట్టి వర్గీయులు కానీ కాంగ్రెస్ లో కొంతమంది చర్చ ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే పొంగులేటికి సంబంధించి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ నామినేషన్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా హాజరు కావడం లేదు. ఆయన వర్గీయులుగా భావించుకుంటున్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. ఒక పొంగులేటి మాత్రమే ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే ఈ కార్యక్రమానికి బట్టి హాజరు కాకపోవడం మీద ఆ పార్టీలోని వర్గ విభేదాలను చాలా స్పష్టంగా చెప్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ బట్టి చాలా పెద్ద ఎత్తున కూడా తన సతీమణికి టికెట్ కావాలని ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో అధిష్టానం మాత్రము ఆ మంత్రులకు మొండి చేయి చూపించి పాతతరం నేత రఘురామరెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వడం పట్ల బట్టి కూడా కొంత గుర్రుగా ఉన్నట్లు సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి బట్టి విక్రమార్క రానట్లు మనకు సమాచారం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిణామాలు ఎన్నికల ప్రభావం మీద ఎలాంటి
చూపిస్తారనేది కూడా మనం కొంత విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖమ్మంలో ఇప్పటికే 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకో బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ లో చేర్చుకుంది. పూర్తి స్థాయిలో 10 నియోజకవర్గాలలో ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 7 నియోజకవర్గాలలో కూడా 3 మంత్రులకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. 7 నియోజకవర్గాలలో కూడా ఈ 3 మంత్రులకు చాలా అనుచర గణం ఉంది. వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే ఇప్పుడు నామినేషన్ మొదటి దశలోనే ఈ వర్గ విభేదాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో అంటే ఈ రాబోయే 15 రోజులు చాలా కీలక దశ కనుక ఈ అందరినీ కూడా ఎట్లా సమన్వయం చేసుకొని ముందుకు పోతారనేది కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి బట్టి విక్రమార్క రావట్లేదు. తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరు అవుతారా లేదా అనేది కూడా ఇంకా సందిగ్ధం నెలకొంది. ఆయన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల తుమ్మల కూడా కొంత దూరం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. పొంగులేటి మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి మీద కొంచెం అనేక చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో రఘురామరెడ్డి పేరును తెర మీదకి తీసుకురావడం, ఆయన పొంగులేటికి కోటాలోనే ఈ టికెట్ పోయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఇంకా ఎక్కువగా బయటపడతాయి. ఇప్పటి నుంచి కూడా ఇంకా వర్గ విభేదాలు ఎక్కువగా వస్తాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించి కాంగ్రెస్ లో వచ్చినటువంటి టికెట్ నేపథ్యంలో బీఆర్ఎస్ దాన్ని కొంత అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు గెలుపుకు సంబంధించి తనకు కొంత సులువుగా అవుతుంది. ఎందుకంటే కొత్త ఖమ్మం జిల్లాకు కొత్త వ్యక్తి, రాజకీయాల్లో వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నప్పటికీ కూడా ఖమ్మంకు సంబంధించి ఆయన కొత్త వ్యక్తి అనేది బీఆర్ఎస్ పార్టీ దాన్నే ప్రచార అస్త్రంగా తీసుకొని ప్రజల ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా సిట్టింగ్ ఎంపీగా ఆయన చేసినటువంటి అభివృద్ధి, అక్కడ జరిగినటువంటి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అడగడానికి అర్హత ఉంటుందనేది నామా ధీమాగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గ విభేదాలు కూడా ప్రధాన అస్త్రంగా చేసుకొని ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. అటు బీజేపీ కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ 2 పార్టీల అభ్యర్థులను ధీటుగా తట్టుకునే విధంగా ఇప్పటికే తాండ్రా విజయ్ వినోద్ రావును బరిలోకి దింపారు. ఆయన ఇద్దరికంటే కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే ముందుగానే ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు కొంత ఇది కత్తి మీద సాములు లాంటిది అని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎంపీగా నామాన్ని ఎదుర్కోవడము కొంత కాంగ్రెస్ అభ్యర్థికి కష్టంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 మంత్రులు ఏకతాటి మీద ఉంటే గెలుపు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. 3 మంత్రులు మాత్రం వర్గ విభేదాలతోటి ఉండి ఎన్నికలకు పోతే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందని భావించుకోవచ్చు. సౌమ్య, థ్యాంక్ యూ రాకేష్. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో లోక్సభ సీటు సెగలు రేపుతోంది. 3 మంత్రుల పట్టుతో నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థిని ప్రకటించడానికి వెనుకాడింది హైకమాండ్. చివరికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రఘురామరెడ్డికి కేటాయించింది. అధిష్టానం నిర్ణయంతో మల్లు బట్టి విక్రమార్క శిబిరం డీలా పడింది. ఖమ్మం నుంచి పోటీ చేయాలని భావించిన మల్లు నందిని తీవ్ర నిరాశతో ఉన్నారని తెలుస్తోంది. గురువారం నందిని నామినేషన్ వేస్తుందనే ప్రచారం సాగింది. అయితే నందిని నామినేషన్ వేయడం లేదని చెబుతున్నారు. కానీ రఘురామిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మాత్రం బట్టి విక్రమార్క రావడం లేదని సమాచారం.